భూకంపం ప్రకృతి సృష్టించే అతి భయంకరమైన ప్రళయాల్లో ఒకటి కదా. అంతటి శక్తివంతమైన ప్రకంపనలు వచ్చినప్పుడు కూడా ఆకాశాన్ని తాకేంత ఎత్తైన బిల్డింగ్లు ఎలా నిలబడగలుగుతున్నాయి? ఇది ఎలా సాధ్యం? ఆ అద్భుతమైన ఇంజనీరింగ్ వెనుకున్న సైన్స్ని ఇప్పుడు చూద్దాం. అసలు భూకంపం వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా నాట్యం చేసే ఒక బిల్డింగ్ వినడానికే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉంది గదూ. కాని ఇది అక్షరాలా నిజం. ఇదే మన లేటెస్ట్ ఇంజనీరింగ్ రియాలిటీ. మరి ఆ రహస్యమేంటో ఇప్పుడు ఛేదిద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా అసలు సమస్యేంటి, ఆ తర్వాత భూకంపం శక్తిని ఎలా కొలుస్తారో తెలుసుకుని దానినుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇంజనీర్లు కనిపెట్టిన అద్భుతమైన పరిష్కారాల గురించి వివరంగా చూద్దాం. పరిష్కారాల గురించి మాట్లాడబోయే ముందు అసలు సమస్య మూలాన్నే అర్థం చేసుకోవాలి. ఇంజనీర్లు ఎదుర్కొనే ఈ ప్రాథమిక సవాలు ఏంటి? మన భూమి ఎందుకు అలా ఒక్కసారిగా కంపిస్తుంది? దీనికి యుఎస్ జియోలాజికల్ సర్వే చాలా సింపుల్గా వివరిస్తోంది. చూడండి, మన భూమి పైపొర కొన్ని పెద్ద పెద్ద పలకలతో, అంటే టెక్టానిక్ ప్లేట్స్తో తయారయ్యుంది. ఇవి నిరంతరం కదులుతూ ఉంటాయి. అలా కదులుతున్నప్పుడు ఒక్కోసారి వాటి అంచులు ఒకదానికొకటి చిక్కుకుపోతాయి. అలా ఏళ్ల తరబడి ఒత్తిడి పెరిగిపోయి ఒక్కసారిగా ఆ రాపిడిని ఛేదించుకుని కదిలినప్పుడు అపారమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి తరంగాల రూపంలో ప్రయాణించడమే భూకంపం. మరి ఇంతటి శక్తిని ఎలా కొలుస్తారు? మనందరికీ రిక్టర్ స్కేల్ గురించి తెలుసు, కానీ చాలా పెద్ద భూకంపాల విషయంలో అది అంత కరెక్ట్గా పనిచేయదు. అందుకే శాస్త్రవేత్తలకు మరింత పవర్ఫుల్ పద్ధతి అవసరమైంది. ఈ స్లైడ్లో ఆ తేడా స్పష్టంగా ఉంది. రిక్టర్ స్కేల్ కేవలం భూకంప తరంగాల తీవ్రతని మాత్రమే కొలుస్తుంది, కానీ చాలా పెద్ద భూకంపాలొచ్చినప్పుడు అది దాని నిజమైన శక్తిని తక్కువ చేసి చూపిస్తుంది. అందుకే సైంటిస్టులిప్పుడు మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ అంటే MW వాడుతున్నారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది భూకంపం విడుదల చేసిన మొత్తం శక్తిని లెక్కిస్తుంది. అందుకే ఇది చాలా ఖచ్చితమైనది. ఈ శక్తి ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి ఒకసారి ఈ టేబుల్ చూడండి. మ్యాగ్నిట్యూడ్ 5 భూకంపం అంటేనే దాదాపు 475 టన్నుల TNT పేలినంత శక్తి. అదే మ్యాగ్నిట్యూడ్ 8 భూకంపం ఏకంగా 15 మిలియన్ టన్నుల TNT పేలుడుతో సమానం. ఈ నంబర్స్ చూస్తుంటేనే భూకంపం ఎంత వినాశకరమైనదో అర్థమవుతుంది. ఇక్కడే అసలు విషయముంది. మ్యాగ్నిట్యూడ్ 6 కన్నా 7 ఒకటి ఎక్కువే కదా అనుకుంటాం, కానీ కాదు. శక్తి విషయంలో అది దాదాపు 32 రెట్లు ఎక్కువ. అంటే ప్రతి పాయింట్ పెరిగే కొద్దీ విధ్వంసం ఊహించినంతగా పెరిగిపోతోందన్నమాట. మరి ఇంతటి విపరీతమైన శక్తిని తట్టుకోవడానికి మన ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం భూకంప నిరోధక డిజైన్ వెనుకున్న ప్రాథమిక సూత్రాల గురించి తెలుసుకుందాం. ఈ ఐడియాలన్నీ ఎక్కడ్నుంచో గాలిలోంచి పుట్టుకొచ్చినవి కావు. ఐజే ప్రియేమ్స్ లాంటి ఎన్నో సైంటిఫిక్ జర్నల్స్లో దశాబ్దాలుగా చేసిన రీసెర్చ్ ఫలితం ఇదంతా. ఈ జ్ఞానమే సురక్షితమైన భవనాల నిర్మాణానికి పునాది వేసింది. ఇంజనీరింగ్లో ఒక మ్యాజిక్ వర్డ్ ఉంది, డక్టిలిటీ. సింపుల్గా చెప్పాలంటే బలంగా ఉండటం వేరు, వంగగలగటం వేరు. భూకంపం వచ్చినప్పుడు ఒక బిల్డింగ్ కర్రలాగా విరిగిపోకూడదు, వంగి ఆ శక్తిని గ్రహించాలి. దాన్నే డక్టిలిటీ అంటారు. ఈ లక్షణం వల్లే బిల్డింగ్ కూలిపోకుండా నిలబడుతుంది. అందుకే డిజైన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. బిల్డింగ్ డిజైన్ సింపుల్గా, సిమెట్రికల్గా ఉండాలి. అప్పుడే ఫోర్స్ సమానంగా పంచిపెట్టబడుతుంది. షియర్ వాల్స్, క్రాస్ బ్రేసింగ్ లాంటివి బిల్డింగ్కి అదనపు బలాన్నిస్తాయి. ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్లో కేవలం పిల్లర్లతో ఖాళీగా వదిలేసే సాఫ్ట్ స్టోరీలు చాలా ప్రమాదకరం. వాటిని డిజైన్లో వీలైనంతవరకు అవాయిడ్ చేస్తారు. సరే, ఇవన్నీ డిజైన్ పరంగా తీసుకునే జాగ్రత్తలు. మరి టెక్నాలజీ ఏం చేస్తోంది? ఇక్కడే అసలైన ఇంజనీరింగ్ మ్యాజిక్ మొదలవుతోంది. బేస్ ఐసోలేషన్ పేరులోనే ఉంది. భవనం బేస్ని, అంటే పునాదిని, భూమి నుంచి వేరుచేయడం. ఎలాగంటారా? భవనం కింద పెద్ద పెద్ద కుషన్స్ లేదా బేరింగ్స్ పెడతారు. సింపుల్గా చెప్పాలంటే బిల్డింగ్కి రోలర్ స్కేట్స్ తొడిగినట్టు. భూమి కదిలినా ఆ కదలిక బిల్డింగ్కి చేరుకుండా ఈ ఐసోలేటర్స్ ఆపేస్తాయి. ఇక ఇవి బిల్డింగ్కి అమర్చే జాయింట్ షాక్ అబ్జార్బర్స్ లాంటివి. మన కారులో ఎలా అయితే ఉంటాయో అలాగే. భూకంపం నుంచి వచ్చే ఎనర్జీని ఇవి పీల్చుకుని వేడి రూపంలో బయటకు పంపేస్తాయి. దీనివల్ల బిల్డింగ్ స్ట్రక్చర్ మీద భారం బాగా తగ్గిపోతుంది. ఈ టెక్నాలజీనే అద్భుతమనుకుంటే ఇంజనీర్లు ఇక్కడతో ఆగట్లేదు. వాళ్ల పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
సురక్షితమైన భవిష్యత్తు కోసం వారి అన్వేషణ ఆగదు. మరి ఫ్యూచర్లో మనల్ని ఎలాంటి ఆవిష్కరణలు పలకరించబోతున్నాయి? ఈ టెక్నాలజీ ప్రయాణాన్ని చూస్తే ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ డంపర్లు, బేస్ ఐసోలేషన్ దగ్గరున్నాం. మరి కొద్ది రోజుల్లో షేప్ మెమరీ అలాయ్స్ రాబోతున్నాయి. అంటే వంగిపోయినా మళ్ళీ వాటంతట అవే పాత షేప్కి వచ్చేసే మెటల్స్. ఇక ఫ్యూచర్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగి మనకన్నా సమర్థవంతమైన సేఫ్ డిజైన్స్ తయారు చేయడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఒక్క విషయం, టెక్నాలజీ ఒక్కటే సరిపోదు. అసలైన భద్రత రావాలంటే కఠినమైన బిల్డింగ్ రూల్స్ ఉండాలి. వాటిని ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయాలి. అందరిలోనూ దీనిపై అవగాహన పెరగాలి. ఇవన్నీ కలిస్తేనే మనం నిజంగా సేఫ్గా ఉండగలం. చూశారుగా, ఒక బిల్డింగ్ని భూకంపం నుంచి కాపాడే టెక్నాలజీ మన దగ్గర ఉంది. అది నిజంగా అద్భుతమే. కాని అసలు ప్రశ్న ఇది: ఒక బిల్డింగ్ని కాదు, ఒక నగరాన్ని, అందులో ఉండే లక్షలాది మందిని మనం భూకంపం నుంచి కాపాడగలమా? ఇది మన ముందున్న అతి పెద్ద సవాలు.